ఇంతకు ముందు మీరు లైవ్ లో కొన్ని క్వశ్చన్స్ చేశారు. మీరు అడిగిన తీరుని బట్టి నేను మీరే అనుకున్నాను. ఓకే, మీరు చూసారా? లైవ్ చూసారా? చూసాను సార్, చూసా. ఓకే, ఏం చెప్తారు? ఏం చెప్తా సార్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఇప్పుడు కూడా అమ్మాయి కూడా సింపతితోనే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నా అంటే అనవసరంగా ఆవిడ లైఫ్ మొత్తం బజార్ లో పెట్టుకోదు ఈవిడ. నేను నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను అంబేద్కర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నా అడ్వకేట్ గారిని అంటే, సౌమ్య శెట్టికి ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఆ సౌమ్య శెట్టి అనే అమ్మాయికి అంత తెలివి లేదు. అంటే రోడ్ ఎక్కి రచ్చ చేసేంత తెలివి లేదు. ఇంకొకటి, సౌమ్య శెట్టి ఏదైనా నెక్స్ట్ ఇంటర్వ్యూ మాట్లాడినా ఏదైనా మాట్లాడితే కూడా పద్ధతిగా మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు లైవ్ లో ఉంటే పద్ధతిగా మాట్లాడమని చెప్పండి. కూడా నేను 3 ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇప్పటికి. సుమన్ టీవీ మీకు 2, మీకు ఇచ్చిన ఒకటి, రాత్రి ఐ డ్రీమ్ లో ఇచ్చిన. నేను ఎక్కడ కూడా సౌమ్య శెట్టి గారనే మాట్లాడిన తప్ప ఎక్కడ ఫార్వర్డ్ లాంగ్వేజ్ మాట్లాడలే. అంటే బయట సమాజం పబ్లిక్ చూస్తున్నారు, ఈమె భాషనే ఇట్లుంటే నిజంగానే అనుకుంటారు. ఆమె జడ్జిమెంట్ ఆమెనే ఇచ్చుకుంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, నేను ఆమె మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఒకటి, బంగారం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా సెటిల్ చేసిన అంటుండ్రు కదా, ఎవరికి ఇచ్చినో చెప్పమను. ఇప్పుడు మా వైఫ్ తిడితే రికార్డింగ్ చేసుకొని మళ్ళా మా వైఫ్ ఫోటో వేసి చెప్పి పెడుతుండ్రు కదా, మరి అంత బంగారము అని డబ్బులు ఎవరికి ఇచ్చిండ్రు? ఎవిడెన్స్ ఎక్కడుంది? ఎవరికి ఇచ్చిండ్రు? అసలు ఏమీ సెటిల్ చేయలేదా? ఏమీ బ్యాక్ ఇవ్వలేదా? సార్, నాకు ఇష్టమైన కాశీ విశ్వనాథుని ఒట్టే చెప్తున్నా, అసలు నాకు ఎటువంటి ఒక ₹10 బిల్లు నాకు ముట్టలేదు. అమ్మాయి నాకు డబ్బులు కొట్టి రిటర్న్ అంటుంది కదా, నేను ఇచ్చిన డబ్బులే నాకు కొట్టింది. అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు తీపిస్తున్నా నేను. మరి అదే కదా అమ్మాయి కూడా చెప్తుంది, మీరు ఇచ్చిన డబ్బులని. అంటే ఆ డబ్బులు వేరు, ఈ డబ్బులు వేరా? అవును సార్, నాకు ఒక అకౌంట్ సీజ్ అయింటే ఈ అమ్మాయి అకౌంట్ 10 లక్షల రూపాయలు వేయించిన నేను. 8,90,000 రూపాయలు వేపిస్తే ఆ డబ్బులే నాకు కొట్టింది. ఆ డబ్బులు స్క్రీన్ షాట్లు పెట్టింది. నిజాయితీగా మాట్లాడుకోమో, నిజాయితీగా ఉండవు. సరే, అందరం తప్పులు చేస్తాం, నేను కూడా తప్పు చేసిన, అమ్మాయి కూడా తప్పు చేసింది కాదనము, సరిదిద్దుకోవాలి. కానీ పొడవుగా పొద్దున్న లేచి ఇదే పంచాయతీ వద్దని నేను కూడా చెప్తున్నా. నాకు అమ్మాయి మీద ఎటువంటి లేదు. ఇప్పుడు కూడా అమ్మాయి నాకు సింపతి ఉంది. ఎందుకంటే నేను అమ్మాయితో ఉన్నా, అమ్మాయి గురించి నాకు తెలుసు. అమ్మాయి ఇది కాదు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా. సరే, అమ్మాయి ట్రాప్ చేసింది నాకు తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఆవిడ సిచ్యువేషన్ చూసి ఆవిడ తెలివి కాదు ఇది, అంబిక తెలివి. అడ్వకేట్ మీరు పెట్టిన అడ్వకేటు మీకు అడ్వాన్స్ గా ఎందుకు మారుతుంది? మీకు వ్యతిరేకంగా ఎందుకు మారింది? చెప్తున్నా కదా, ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, ఆమె దానికి సమాధానం చెప్పుకోమను. విత్ కాల్ రికార్డ్ తో సహా ఇచ్చిన, ప్రూఫ్లతో సహా ఇచ్చిన. అంబిక ఇప్పటిదాకా నాకు డబ్బులు ఇవ్వలేదు. ఆమెకి ఏమైనా మట్టి ఉందా సార్? ఇంతకు అడ్వకేటా, లేకుంటే 10వ తరగతి చదువుకున్నదా, 4వ తరగతి చదువుకున్నదా? దొంగతనం కేసు అయితే బ్లాంక్ చెక్ నేను ఇచ్చిందంట. 70 తులాల బంగారం ఉన్న కేసుకు బ్లాంక్ చెక్ ఎట్లా ఇస్తా సార్ నేను? ఏ పర్పస్ ఇచ్చిన బ్లాంక్ చెక్ నేను? బుద్ధి బుర్ర ఉండి మాట్లాడమని చెప్పండి సార్ ఆవిడకి. అడ్వకేట్ లాగా ఒకటి అంటే ఓకే, న్యాయవాదుల గురించి ఇక్కడ మనం తిట్టొద్దు ప్లీజ్, దయచేసి. నేను ఆ వర్డ్స్ నేను ఖండిస్తున్నాను. న్యాయవాది దేవుడు సార్, న్యాయవాది దేవుడు, జడ్జి అంటే దేవుడు. అట్లనే చెయ్యాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? పర్సనల్ లైఫ్ లోకి వచ్చి మందిని ఖరాబ్ చేసి రోడ్ల మీద ఎక్కిస్తారా? అంటే ఆవిడకి అవసరం ఏముంది? నేను అదే అడుగుతా, ఆవిడకి అవసరం ఏముంది? మీరేమైనా గెస్ చేయగలుగుతారా? అలా కాదు, సౌమ్య శెట్టి మంచిదే, మీరు మంచోరే. అడ్వకేట్ కి ఎందుకు? అడ్వకేట్ కి నేను మంచిది అంతకన్నా కాదు, అంబిక అంతకన్నా మంచిది కాదు. సౌమ్య శెట్టికి క్లయింట్ ఎవరు? ఆ క్లయింట్ కు సౌమ్య శెట్టి ఎవరు? క్లయింట్ అంబిక క్లయింట్. అలా కాదు, అడ్వకేట్ గారికి సౌమ్య శెట్టి క్లయింట్ సార్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, నేను ఒకటి అడుగుతాను. అలా కాదు, మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, సౌమ్య దగ్గర ఏమీ లేవు. అడ్వకేట్ మీకు వస్తే అడ్వకేట్కి ఫీజు వస్తుంది కదా. ఒకవేళ డబ్బుల కోసం అడ్వకేట్ అలా చేస్తున్నారంటే, సౌమ్య దగ్గర ఏమీ లేవు, మరి అడ్వకేట్ సౌమ్యకి ఎందుకు ఫేవర్గా ఉంటారు? ఎందుకు ఫేవర్ ఉంటుంది మళ్ళీ కూడా చెప్తున్నా సార్, పాయింట్ అవుట్ చేసి చెప్తున్నా, విత్ రికార్డ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను అంబిక అనే వ్యక్తికి 12 లక్షల రూపాయలు ఒకటి ఇచ్చిన, మిగతా చిన్న 50 లక్ష అవి ఉంటాయి, అవి ఇచ్చిన. దాదాపు ఆమెకు 14 నుంచి 15 లక్షలు నేను ఇచ్చిన. ఎందుకోసం ఇచ్చిన? సౌమ్య శెట్టిని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, కస్టడీ తీసుకుంటారు, అమ్మాయిని అర్జెంట్ కట్టాలి, పాన్ కార్డు కూడా ఆన్లైన్ లో ఉంది, ఆధార్ కార్డు ఆన్లైన్ లో ఉందన్న, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్న అమ్మాయి అర్హురాలు కాదు అంటే నేను 12 లక్షల రూపాయలు కోర్టుకు కట్టాలని చెప్పింది. విత్ రికార్డ్ నా దగ్గర ఉంది. ఇప్పుడు రికార్డ్ వస్తుంది, అది ఆమె దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోమని చెప్పండి. ఓకే, నేను అనేది అది కాదు, ఇచ్చారు, ఓకే, ఇదంతా ఉంది. అలా మీ దగ్గర నుంచి తీసుకున్న అడ్వకేట్ ఎందుకు మీకు వ్యతిరేకంగా మారుతుంది అనుకున్నారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒక్కటి, లక్ష్మీకాంత్ రెడ్డి గారు నేను అడుగుతాను. 3 నెలలు మీతో గడిపి ₹1,00,00,000 పైన తీసుకుంటే, ఇంకో 9 నెలలు గడిపితే, ఓ సంవత్సరం గడిపితే, ఒకవేళ నేను అలాంటి మనిషిని అయితే చాలా కోట్లు నాకు వస్తాయి కదా, మధ్యలో 3 నెలల్లోనే ఎందుకు వదిలేస్తాను నేను ఆయన్ని అని అంటుంది ఆమె. ఒకటే, ఒక సంవత్సరం పాటు ఉండుంటే నేను చాలా వాడేసుకుందాను కదా నేను అలాంటి అమ్మాయిని అయితే అని.
మీరేం చెప్తారు? ఎందుకు దూరం అయింది మీ నుంచి మరి? అది నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ మీరు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడ మా ఇద్దరి మళ్ళీ నేను 100 సార్లు చెప్పినా, ఇప్పటికీ 101 చెప్తున్నా సార్. నేను మా రిలేషన్ నిజంగా చెప్తున్నా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మా రిలేషన్ ఖరాబ్ అయ్యేది కాదు. లోపలే ఉంటుంటే మేము హ్యాపీగా ఉంటుంటే, అక్కడ నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుండే, సోమయ్య గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కూడా హ్యాపీగానే ఉంటుండే సార్. అమ్మాయికి తెలుసు నేను స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఏం చేసినా ఎట్లా చేసినా అమ్మాయి మనస్సాక్షి తెలిస్తే చాలు. ప్రతి ఒక్కరి లోపల అంతరాత్మ ఉంటది. ఎవరి సమాధానం కూడా అంతరాత్మకు సమాధానం చెప్పాలి. ఓకే లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఒకసారి నేను మీతో డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తాను, చాలాసేపు అయింది కాబట్టి. ఓకే, షో కంక్లూడ్ చేస్తాను. ఫైనల్ క్వశ్చన్, మీరు చాలా చాట్లు చూపించారు కదా, అవన్నీ ఒరిజినల్ చాట్లు ఉన్నాయి మీ దగ్గర? 100% సార్. నేను దాని మీద మన కోట్లో వేసుకొని రిట్ అంబిక గారు ప్రతిదాని కోట్లో రిట్ వేస్తుంది కదా, ఈ చాట్ నిజమా కాదా రిట్ వేసుకొని తెచ్చుకోమని చెప్పండి. ఓకే, లేదండి నేను అడిగేది అది కాదు. ఆ చాట్లు నాకు చూపించగలుగుతారా మీరు? ఒరిజినల్ చాట్ 100% చూపిస్తాను సార్. లైవ్ చూపిస్తా మీకు, మీ స్టూడియోకి వచ్చి కూర్చొని చూపిస్తా. రైట్, ఫైన్. నేను అదే అడిగాను, ఒకవేళ ఆ చాట్లు చూపిస్తే ఏంటి అని, సో దట్ ఇది హనీ ట్రాపా లేకపోతే లైంగిక వేధింపుల అనేది తేలాల్సిన అవసరం ఉంది. సో మీ దగ్గర ఒరిజినల్ చార్ట్స్ అయితే ఉన్నాయంటున్నారు, రైట్? 100 ఒరిజినల్ చార్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ ఫోటోలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. బాత్రూమ్ వీడియో అన్నది కదా సార్, వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతారు కదా ఇద్దరు అమ్మాయిలు. అదే అడుగుతాను, బాత్రూమ్ చూపియానండి. నిజం చెప్పండి, బాత్రూమ్ వీడియో ఉందా లేదా? వీడియో చూపించి నేను బాత్రూమ్ వీడియో తీసినప్పుడు ఉరి శిక్ష చేయమని చెప్పండి. నేను లొంగిపోతా సార్. నేను అంత పరవటి నా కొడుకుని కాదు. నేను మా ఇంట్లో ఆడపిల్లడు, నాకు పిల్లం ఉంది, నాకు కూతురు ఉంది. తెలిసో తెలియక తప్పు చేసినా ఇప్పటికి నేను అదే పశ్చాత్తాపడుతున్నా. నా వల్ల అమ్మాయి పరువు పోయింది, అమ్మాయి వల్ల నా పరువు పోయింది. అంబిక అడ్వకేట్కి ఏముంది సార్, ఫీజు వస్తుంది బాగానే ఉంటాయి. ఇక్కడ ఎవరు పోయింది, ఇద్దరు జీవితాలు నాశనం చేసింది అంబిక అడ్వకేట్ గారు. ఎవరికి లాభము? అంబిక గారికి ఏదో లాభము. ఒక్కొక్కసారి ఫ్లైట్ టికెట్లు, హోటళ్లు, ఒక్కొక్కసారి అయితే 50,000 నేను కట్టినా సార్ పైసలు. నేను ఇచ్చిన అంబికకు ఒక్కొక్కసారికి 50,000 రూపాయలు ఫీజు ఇచ్చిన. అన్ని ప్రూఫ్ నా కాడ ఉన్నాయి సార్. లగ్జరీ హోటల్ సాక్ష్యాలు పట్టుకుని వస్తారా? ఒరిజినల్ సాక్ష్యాలు పట్టుకుని వస్తారా? అన్ని తీసుకొని వస్తా సార్. రాత్రి కూడా ఐ డ్రీమ్స్ అన్ని ఇచ్చిన, ఇప్పుడు మీకు కూడా ఇస్తా. ఇంకొకటి సార్, నాకు ఇంత రచ్చరచ్చ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకోసం వచ్చి ఒక్కసారి ఆమె ఇప్పుడు చెప్తుంది కదా, వాడు వీడని మాట్లాడితే కదా, మాట్లాడద్దని చెప్పండి పద్ధతి లైన్. ఓకే, సౌమి గారు వాడు వీడు అని మాట్లాడొద్దు అని అంటున్నారు. జడ్జి చేయండి సార్, పబ్లిక్ జడ్జి చేస్తారు సార్. ఆవిడ్ని క్యారెక్టర్ అసైన్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా బ్యాడ్ గా చెప్తారు పబ్లిక్. ఎందుకంటే ఈమె లైవ్ లోనే ఇట్లా మాట్లాడుతుంది, నిజంగానే ఇట్లా మాట్లాడుతున్నా థాట్ వస్తుందా సార్ ప్రజలకి? వస్తది కదా. నేను ఆవిడ కోసం చెప్తున్నా. ఆమె మీద ఇప్పుడు కూడా నాకు సింపతే ఉంది, ప్రేమ లేదు, ప్రేమ చచ్చిపోయింది, వద్దు ఆవిడ నాకు. ఆవిడ బతికమ్మను కోర్టు అంటున్నా. నేను కోర్టు పోతానో పోలీసు పోతా. నేను అడిగేది ఒకటే, నేనైతే వదలను. ఎందుకు ఏం వదలనంటే, నువ్వు బంగారం ఎవరికి ఇచ్చినావు, డబ్బులు ఎవరికి ఇచ్చినావు, నీ బాత్రూమ్ వీడియో ఎవడు తీసిండు, ఆ వీడియో ఎక్కడుంది, నీ మొగుడు చంపుతాను రికార్డు ఎక్కడుంది, ఎవరితో అన్నా మొత్తం నాకు ఇవి కావాలి. ఇవి వచ్చేంత నేనైతే వదిలిపెట్టా. నాకు బంగారం వస్తుంది. ఒక్క నిమిషం లక్ష్మీకాంత్ గారు లైన్ లో ఉండండి. సౌమ్య కాల్ చేశారు, ఒకసారి ఉండండి. నా ఆడియో తీసుకొని, అంటే బహుశా ఏమైనా అడగాలనుకున్నారు, మీరు లైన్ లోనే ఉండండి. ఏంటి రాకేష్, సౌమ్య మాట్లాడుతున్నారా? సౌమ్య గారు, అంబిక గారు చెప్పండి. ఓకే, మీరు లైవ్ లో కూడా ఉన్నారు. చెప్పండి. ఓకే, మీరే కాల్ చేశారు కదండి? నేనే కాల్ చేశాను. ఓకే, అంటే ఈ విషయం గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు?